కోడలిని చంపి పాతిపెట్టి ఏమీ తెలియనట్టు నటించిన అత్తామామల ఘటన శంషాబాద్లో వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో అత్తామామలు కోడలిని హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద చోటు చేసుకుంది. రామాపురం తండాకు చెందిన ముడావత్ దోలికి అదే తండాకు చెందిన ముడావత్ సురేష్కు 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అత్త తులసి, మామ అనంతి కొడుకు కోడలకు దూరంగా సాతన్రాయిలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుజాత, ప్రస్తుతం అసలు పరిస్థితి ఏంటి? ఎందుకు హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అత్తామామలు కోడలికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంషాబాద్లోని శాంతం రాయ్ నగర్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వెంచర్లో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుంది. అత్త స్వయాన కోడల్ని చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇదే వెంచర్లో గత 2 నెలల క్రితము దోలి అనేటువంటి ఒక మహిళకు సంబంధించినటువంటి అత్త ఆమెని ఇక్కడికి తీసుకువచ్చి చంపేసి పూర్తి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే దోలికి సంబంధించినటువంటి భర్త సురేష్ తన భార్య కనిపించడం లేదు అని రామాంజపూర్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే స్వయాన అటు అత్తనే చంపినటువంటి సంఘటన అయితే నిన్న వెలుగులోకి వచ్చింది. మరోవైపు గత కొన్ని రోజుల నుంచి అటు సురేష్కి అదేవిధంగా దోలికి ఇద్దరి మధ్య కూడా గొడవ జరగడంతో తను అత్త దగ్గర ఉంటాను అని చెప్పేసి శంషాబాద్కి వచ్చింది. శంషాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడే పని చేసుకుంటూ ఇద్దరు కూడా జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తనకి ఇక్కడ పని నచ్చడం లేదు, నేను తిరిగి నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను చెప్పేసి దోలి చెప్పినటువంటి సమయంలో తన అత్త సరే నేను బస్ ఎక్కిస్తాను అని చెప్పేసి దానికి కళ్ళు తాగేటువంటి దాంట్లో ఒక పురుగుల మందుని కలిపి చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే పక్కనే ఉన్నటువంటి ఒక వెంచర్లో అప్పటికి వెంచర్ కూడా రెడీ అవ్వలేదు. ఆ వెంచర్లో గుంత తీసి పూర్తి చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత ఈ వెంచర్ అంతా కూడా పెద్ద వెంచర్ కావడంతో మట్టినంతా కూడా వేసి మొత్తం కూడా చదును చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న దాదాపు ఏదైతే దోలికి సంబంధించినటువంటి అత్త పోలీసుల విచారణలో నేనే చంపేశాను, నా కొడుకుతో రోజు కూడా గొడవలు అవుతున్నాయి, నా కొడుకు సంతోషం కోసమే చంపేశాను అని చెప్పేసి పోలీసులకి చెప్పడంతో వెంటనే పోలీసులు అదేవిధంగా ఎంఆర్ఓ ఇక్కడికి చేరుకొని ఇక్కడే పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ప్రస్తుతం దాదాపు 12 నుంచి 15 ఫీట్ల లోతు ఉన్నటువంటి గుంతలోనే ఆమెను కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పుడు కేవలము చిన్న గుంత తీసి పూర్తి చేశారు. ఆ తర్వాత వెంచర్కి సంబంధించి మొత్తం కూడా చదును చేసేటువంటి సమయంలోనే ఇదంతా దాదాపు 15 ఫీట్ల వరకు కూడా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే పోలీసులకి కూడా పలుమార్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే తను దోలికి సంబంధించినటువంటి 2 పిల్లలు కూడా వాళ్ళ అత్తమామ దగ్గరే ఉన్నారు. అయితే పిల్లలు పోలీసులు వచ్చినటువంటి సమయంలో అమ్మ ఎక్కడుంది అని చెప్పేసి నాన్నమ్మని అడిగేటువంటి సమయంలోనే అమ్మ ఊరెళ్ళింది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే పోలీసులకు అనుమానం వచ్చి పోలీసులు ఇంటికి పలుమార్లు వెళ్ళినప్పుడు భార్యాభర్తలు అంటే దోలికి సంబంధించినటువంటి అత్తమామ ఇద్దరు మాట్లాడుకోవడము అవి పిల్లలు విన్న వెంటనే వాళ్ళ మామయ్యకి మేనమామకి చెప్పారు, నాన్నమ్మ తాతయ్య ఇద్దరు కూడా అమ్మని చంపారు అని చెప్పేసి మాట్లాడుకున్నారు అని చెప్పేసి పిల్లలు మేనమామతో చెప్పడంతో పోలీసులకి మేనమామ ఫిర్యాదు చేశారు. పోలీసుల అదుపులో ప్రస్తుతం దోలి అత్త ఉన్నారు. అయితే చూడొచ్చు, ఈ వెంచర్లోకి గతంలో ఎవరు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. కేవలము తనని హతమార్చాలి అని భావించినటువంటి ఆ సమయంలోనే కళ్ళు తీసుకురావడం, కళ్ళులో విషం కలపడం, తర్వాత చంపేసి ఇక్కడ పూర్తి చేయడం, ఇదంతా కూడా దోలి అత్తనే చేసింది అని చెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అయితే తెలియంది. నిన్న దాదాపు 4-5 గంటలకి పైగానే జేసీబీల సహాయంతో గుంతని తవ్వి డెడ్ బాడీని తీశారు. ఇక్కడే పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. మరికొద్దిసేపట్లోనే దోలికి సంబంధించినటువంటి భర్త ఇక్కడికి వచ్చి డెడ్ బాడీని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. పోలీసులు అయితే మాత్రము అదుపులోకి తీసుకున్నారు దోలి అత్తని, ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఎందుకు చంపారు, ఏంటి, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎందుకు 2 నెలల పాటు ఎప్పుడైతే దోలి భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఫిర్యాదు చేశారో ఆ టైంలో ధోలి అత్త పోలీసుల దగ్గరికి వెళ్ళి నా కోడలు మిస్ అయింది, నా కోడలు నాకు కావాలి అని చెప్పేసి ఒక డ్రామాను కూడా క్రియేట్ చేసింది. ధోలికి సంబంధించినటువంటి అత్తకు కూడా దాదాపు 68 సంవత్సరాలు ఉంటాయన్నట్టు పోలీసులు చెప్తున్నారు. పెద్ద వయసు గల్ల ఆవిడ కావడంతో భయంతో ఈ నిజాలన్నీ కూడా బయట పెట్టినట్లయితే మాత్రం ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరికొద్ది సేపట్లోనే పోలీసులు కూడా అఫీషియల్గా అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.